హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లంచ్ బాక్స్ ఫర్ చిన్న. ఈరోజు లంచ్ బాక్స్కి వంకాయ పెరుగు పచ్చడి చేసుకుంటున్నాను. వంకాయ పెరుగు పచ్చడికి ఇన్ని వంకాయలు ఎందుకు అనుకుంటున్నారా? నేను వంకాయ రోటి పచ్చడి చేశాను. దానిలో 2 వంకాయలు మిగిలితే వాటితో పెరుగు పచ్చడి చేస్తున్నాను. వీటి కోసం లేతగా ఉన్న వంకాయలు తీసుకుని ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుని ఆయిల్ రాసుకొని వంకాయలు మెత్తగా అయ్యే వరకు ఈ కాల్చుకున్న వంకాయలను ఒక గిన్నెలో తీసుకొని వాటర్లో ముంచి వాటిపైన ఉన్న తొక్కను మొత్తం నీట్గా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న వంకాయలన్నిటికీ కాడలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలను కాడలు కట్ చేసుకొని వేరొక గిన్నెలో పెరుగు వేసుకోవాలి. పెరుగును బాగా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి. పెరుగును బాగా కలుపుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే మరొకసారి కలుపుకొని తర్వాత చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు తీసుకొని రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ముందుగానే తాలింపు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని దీనిలోనే పచ్చిమిర్చి, దంచుకున్న అల్లాన్ని వేసి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని తాలింపును బాగా వేయించుకోవాలి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగులో కాల్చుకున్న వంకాయ ముద్దను అలాగే చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. మరొకసారి కలుపుకోండి. వేయించుకున్న తాలింపును పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా ఈజీగా అయిపోయే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.